యేసుక్రీస్తు వారు చేసిన ఆ బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆ ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు కూడా దేవుని సన్నిధిలో మౌనముగా ఉండకూడదు. ఆయన రుచి ఎరిగిన వారు ఆయన సన్నిధిలో మౌనముగా ఉంటారు అని లేఖనం సెలవిస్తుంది. ఎన్నో అద్భుత కార్యాలను చూసి వారు నీ కోసం నా కోసం చేసిన శిలువ యాగాన్ని ఎరిగి ఉన్న నీవు ఆయన గుడారములో అడుగు పెట్టి ఉండగా ఆయనని గలమెత్తి ఆరాధించేవానిగా ఉండాలి అని దేవాది దేవుడు ఎంతగానో ఆశపడి ఆకాశమందు ఆశీనుడై కన్నులారా చూస్తూ ఉన్నటువంటి దేవుని ఆరాధన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధిలో ఉన్నాము అని, దేవుడు మన మధ్య ఉండి ఉన్నారు అని, ఈ సమయము దేవుడు మనల్ని దర్శించే సమయం అని మెలకువ కలిగిన వారమై భయముతోనూ వణుకుతోనూ దేవాది దేవుడిని ఘనపరిచినప్పుడు ఘనమైన దేవుడు తన యొక్క మహిమతో మనల్ని నింపువాడై ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్క నోరు కూడా ఆయన సన్నిధిలో తెరవబడాలి. ప్రతి ఒక్క హృదయము కూడా ఆయన సన్నిధిలో కృమ్మరించబడాలి. ఎప్పుడైతే సజీవ యాగముగా మనకి మనముగా దేవాది దేవునికి సమర్పించుకుంటామో సర్వశక్తి కలిగిన దేవుడు నిత్య నివాసిగా మన యొక్క బ్రతుకులోనికి కొలువు తీరేవాడై ఉన్నాడు. కాబట్టి ఆత్మ సంచారము జరుగుతూ ఉండగా ఆత్మ దేవుణ్ణి ఆహ్వానిద్దాం. దేవా, నన్ను దర్శించయ్యా, నీ శిలువ రక్తముతో నన్ను కడుగయ్యా, నీ బలమైన ఆత్మతో నన్ను తాకయ్యా, నీ యొక్క ఉన్నతమైన మహిమతో నన్ను ఆవరించయ్యా అని నోరు తెరిచి అడిగితే నిశ్చయముగా దేవుడు నిండుగా నిన్ను ఆత్మతో నింపువాడై ఉన్నాడు. ఆత్మ లేనివాడు నా వాడు కాదు అని లేఖనము సెలవిస్తుంది. ఎంతకాలము దేవుని ఆత్మ లేని వారుగా ఉంటాము. దేవుని సన్నిధికి వచ్చి ఉన్నటువంటి మనము ఆరాధన జరుగుతూ ఉండగా దేవా, నీ శక్తితో నన్ను నింపయ్యా, నీ బలముతో నన్ను నింపయ్యా, ఏ రీతిగా నిన్ను స్తుతించాలో, ఏ రీతిగా నిన్ను ఆరాధించాలో నాకు నేర్పించయ్యా అని నోరు తెరిచి గంభీరమైన స్వరములతో హృదయాంతరంగములలో నుండి ఆయనను ఆరాధన చేసినప్పుడు ఆరాధనకు యోగ్యుడైనటువంటి దేవుడు మన మధ్యకు దిగువచ్చు వాడై ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా కలిసి దేవుని సన్నిధిలో ఆరాధన చేసుకుందాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు నా యేసయ్య చేసిన బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కాళ్ళల్లో చేతులలో మేకుల చేత ధరించబడి ఉన్న ఆ యేసుని జ్ఞాపకం చేసుకుందాం. మోము మీద ఉమ్మి వేయబడి ఉన్నటువంటి యేసయ్యని జ్ఞాపకం చేసుకుందాం. కొరడాలతో కొట్టబడిన నాగటి చాడవలే దున్నబడిన ఆ యొక్క సుందరమైన దేహాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అది నీ కోసము నా కోసము చేసిన బలియాగము. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు మనం అందరము కూడా ఇంత గొప్ప స్థితిలో ఉన్నాము అంటే ఆనాడు కలువరిగిరిలో నా యేసయ్య నీ కోసము నా కోసం మరణించి ఉన్నాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. ఏ విలువ లేని మన కొరకు విలువైన దేవుడు తన యొక్క విలువైన రక్తాన్ని కుమ్మరించి ఉన్నాడు. ఆఖరి రక్తపు బొట్టు వరకు రక్తాన్ని కార్చిన యేసయ్యని కన్నులారా చూస్తూ దేవా, నీవు నా కోసము చిందించిన రక్తమునకై వందనాలయ్యా, నీ శిలువ రక్తముతో నన్ను కడుగయ్యా, నీ శిలువలో దాగి ఉన్న శక్తితో నన్ను నింపయ్యా, ప్రతి విధమైన పాపాన్ని జయించగలిగే ఆత్మను నాకు దయచేయ్యా, పాపము నుండి దూరముగా పారిపోగలిగే పరిశుద్ధాత్మను నాకు దయచేయాలి. నోరు తెరిచి అడిగితే నిశ్చయముగా నిశ్చయముగా నా యేసుని ప్రతి పాపమును తొలగించేవాడు ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా కలిసి దేవాది దేవుని స్తుతించుకుందాం. మౌనముగా దేవుని సన్నిధిలో ఒక్క నిమిషం మనకి మనముగా సజీవ యాగముగా సజీవుడైనటువంటి దేవునికి సమర్పించుకున్నప్పుడు సర్వశక్తి కలిగిన దేవుడు నిండైన ఆత్మతో మనల్ని నింపువాడై ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఒక్క నిమిషం మనకి మనముగా దీనులమై విధేయతతో తండ్రి ఈ సన్నిధికి వచ్చి ఉన్నాను, నన్ను దర్శించయ్యా అని అడుగుదాం. కలువరి సిలువను చూసానయ్యా, ప్రభువా నీ ప్రేమను తలచానయ్యా. అందరం కలిసి పాడుకుందాం. కలువరి సిలువను చూసానయ్యా, ప్రభువా నీ ప్రేమను తలచానయ్యా, నా హృదయమంతా పగిలేనయ్యా, కళ్ళలో కన్నీటితో పొంగేనయ్యా, నా హృదయమంతా పగిలేనయ్యా, కళ్ళలో కన్నీటితో పొంగేనయ్యా.
సిలువను మోసుకొని రక్తమంత చిందించి గాయాలతో నడచినది చూసా. ఘోర ఎండలలో ముళ్ళరాళ్ళ మార్గమున నడచిన శ్రమలు నేను చూసా. సిలువను మోసుకొని రక్తమంత చిందించి గాయాలతో నడచినది చూసా. ఘోర ఎండలలో ముళ్ళరాళ్ళ మార్గమున నడచిన శ్రమను నేను చూసా. నా హృదయమంతా పగిలేనయ్యా, కళ్ళలో కన్నీటితో పొంగేనయ్యా. నా హృదయమంతా పగిలేనయ్యా, కళ్ళలో కన్నీటితో పొంగేనయ్యా. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా నా యేసయ్యా. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా నా యేసయ్యా. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా నా యేసయ్యా. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా నా యేసయ్యా. కలువరి సిలువను చూశానయ్యా, ప్రభువని ప్రేమను తలచానయ్యా. కలువరి సిలువను చూశానయ్యా, ప్రభువని ప్రేమను తలచానయ్యా. కాళ్ళు చేతులను శిలలతో కొట్టినప్పుడు తల్లడిల్లిపోయినది చూసా. తలపై ముళ్ళ కిరీటం కొరడా దెబ్బలతో చీల్చిన దేహాన్ని చూసా. కాళ్ళు చేతులలో శిలలతో కొట్టినప్పుడు తల్లడిల్లిపోయినది చూసా. తలపై ముళ్ళ కిరీటం కొరడా దెబ్బలతో చీల్చిన దేహాన్ని చూసా. నా హృదయమంతా పగిలేనయ్యా, కళ్ళలో కన్నీటితో పొంగేనయ్యా. నా హృదయమంతా పగిలేనయ్యా, కళ్ళలో కన్నీటితో పొంగేనయ్యా. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా నా యేసయ్యా. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా నా యేసయ్యా. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా నా యేసయ్యా. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా నా యేసయ్యా. కలువరి సిలువను చూశానయ్యా, ప్రభువని ప్రేమను తలచానయ్యా. కలువరి సిలువను చూశానయ్యా, ప్రభువని ప్రేమను తలచానయ్యా. నా పాప భారమును నా దోష శిక్షను నాకై మోసినది చూసా. నన్ను రక్షించుటకే పరలోకమిచ్చుటకే జీవా బలి అయినది చూసా. నా పాప భారమును నా దోష శిక్షను నాకై మోసినది చూసా. నన్ను రక్షించుటకే పరలోకమిచ్చుటకే జీవా బలి అయినది చూసా. నా హృదయమంతా పగిలేనయ్యా, కళ్ళలో కన్నీటితో పొంగేనయ్యా. నా హృదయమంతా పగిలేనయ్యా, కళ్ళలో కన్నీటితో పొంగేనయ్యా. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా నా యేసయ్యా. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా నా యేసయ్యా. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా నా యేసయ్యా. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా నా యేసయ్యా. కలువరి సిలువను చూశానయ్యా, ప్రభువని ప్రేమను తలచానయ్యా. కలువరి
గాయాలతో నడచినది చూసా, ఘోర ఎండలలో ముళ్ళరళ మార్గమున నడచిన శ్రమను నేను చూసా. కాళ్ళు చేతులలో చీలలతో కొట్టినప్పుడు తల్లడిల్లిపోయినది చూసా. తలపై ముళ్ళ కిరీటం కొరడా దెబ్బలతో చీల్చిన దేహాన్ని చూసా. నా హృదయమంతా పగిలేనయ్యా, కళ్ళలో కన్నీటితో పొంగేనయ్యా. నా హృదయమంతా పగిలేనయ్యా, కళ్ళలో కన్నీటితో పొంగేనయ్యా. స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా నా యేసయ్యా, స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా నా యేసయ్యా, స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా నా యేసయ్యా, స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా నా యేసయ్యా. అవును దేవా, ఏ భాగ్యము లేని మా బ్రతుకుల కొరకు నాయన ఉన్నతమైన భాగ్యమును అనుగ్రహించి ఉన్నావయ్యా. మేము పడాల్సిన శ్రమను మీరు అనుభవించి ఉన్నారయ్యా. మేము పొందాల్సిన అవమానములను మీరు అనుభవించి ఉన్నారయ్యా. మేము పొందాల్సిన శిక్షకు మీరు కారణం నాయన, మీరు గురి అయి ఉన్నారు తండ్రి. మీకే వందనాలు దేవా, మీకే స్తోత్రాలు తెలియజేసుకుంటున్నామయ్యా. ఎంత ప్రేమ నాయన, ఎంత ప్రేమ నాయన మేమంటే నీకు నాయన. ఏ మంచి మాలో లేనప్పటికీ నీవు మంచి దేవుడవు కాబట్టి మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారయ్యా. నీ ప్రేమకు వందనాలయ్యా. ఎవరు ఏమి చేయగలరు తండ్రి, నీవు మాత్రమే మా కోసం చేసి ఉన్నారు. మీరు చేసిన బలియాగమునకే వందనాలు తెలియజేసుకుంటున్నామయ్యా. తండ్రి నీకే స్తోత్రములు నాయన. మా జీవిత కాలం అంతయు నీ సన్నిధిలో సాగిన పడినను ఈ యొక్క రుణము మేము తీర్చలేమయ్యా. ఈ బ్రతుకు నీదయా, ఈ జీవము నీదయా, ఈ ప్రాణము నీదయా. నీవే సర్వమై ఉన్నావయ్యా. నీకే స్తోత్రములు నాయన. యేసయ్యా, నీ సిలువలో దాగి ఉన్న శక్తిని మేము పొందుకునే వారిగా మాపై నీ యొక్క కృపను కృమ్మరింపచేయమని వేడుకుంటున్నామయ్యా. ఏ రీతిగా నీ సిలువను ధ్యానించాలో, ఏ రీతిగా నీ సిలువలో దాగి ఉన్న శక్తిని పొందుకోవాలో, ఏ రీతిగా నీ సిలువను మోయాలో, ఏ రీతిగా నీ సిలువను వెంబడించాలో మాకు నేర్పించమని వేడుకుంటున్నామయ్యా. పరలోకము నుండి దిగి వచ్చే దైవికమైన శక్తితో మమ్మల్ని నింపమని వేడుకుంటున్నామయ్యా. ఏదో నామకార్థమైన భక్తి సాధన చేసేవారిగా కాకుండా సర్వశక్తి కలిగిన నీ మహిమతో నింపబడిన వారై నీ కొరకు బలమైన యోధులుగా మమ్మల్ని అభిషేకించమని వేడుకుంటున్నాము తండ్రి. నీకే స్తోత్రములు నాయన. శ్రేష్టమైన సమయంలో కడుగు పెట్టనట్టు ఉండగా దేవా, మా ఆత్మలకు ఏమన్నా అవసరమైనదో నీకు తెలుసు నాయన. నిలవబడేది ఎవరై ఉన్నప్పటికీ మాట్లాడే దేవుడవు నీవై ఉన్నావు. మోడు బారిన హృదయాలలో చిగురింపును దయచేయగలిగిన దేవుడవు నీవని విశ్వసించి నీ సన్నిధికి వచ్చి ఉన్నామయ్యా. దేవా, నీకే వందనాలు, నీకే స్తోత్రములు. సరి అయిన రీతిగా నాయన మాతో సూటిగా మాట్లాడమని వేడుకుంటున్నామయ్యా. మా బ్రతుకులను దిద్దుబాటు చేసుకోగలిగే రీతిలో, మాలో ఉన్నటువంటి చీకటిని తొలగించుకోగలిగే రీతిలో శక్తి కలిగినటువంటి వాక్యము విడుదల గుచ్చున్న తోడ మా బలహీన హృదయాలలో ఉన్న దుష్టత్వము యావత్తు తొలగిపోవునట్లు, నీలో దాగి ఉన్న బలము మాలో ప్రసిద్ధి కావునట్లు కృప చూపించమని వేడుకుంటున్నాము తండ్రి. నీకే వందనాలు తెలియచేసుకుంటూ నిలవబడుతున్నటువంటి నీ పాత్రను బహుబలమైన సాధనముగా వాడుకొనమని, వినుటకు సిద్ధమైన ప్రతి ఆత్మను కూడా మీ స్వాధీనములోనికి తీసుకొనమని వేడుకుంటూ, సర్వశక్తి కలిగినటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో మా ఈ స్తుతి ఆరాధన ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూర్చున్నట్లయితే సోదరుల మధ్యలో దైవజనులు వచ్చి వారి